రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే దావీదు యొక్క అనుచరులందరూ ఎవరి పక్షంగా వెళ్ళిపోయారంట? ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా అబ్షాలోము పక్షంగా మారిపోయారు. ఇక్కడ దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు, దావీదు ఎలాంటి వాడో, దావీదు ఎంత గొప్పవాడో, యుద్ధం విషయంలో దావీదు యొక్క నైపుణ్యత ఎలాంటిదో అందరికీ, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇంకా విచిత్రం ఏంటి అని అంటే, దావీదుకి దేవుడికి ఉన్న సంబంధం కూడా అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. అబ్షాలోములో దేవుడు లేడు అన్న విషయం తెలుసు, దేవుని సన్నిధి లేదు అన్న విషయం తెలుసు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కాదు అన్న విషయం కూడా తెలుసు. అయినా కానీ వాళ్ళందరూ ఎవరి పక్షంగా చేరిపోయారు? అబ్షాలోము పక్షంగా చేరిపోయారు. ఇలాంటి సంఘటన నా జీవితంలో అయితే చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న సంఘము అని తెలుసు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, వీరితో దేవుడు ఉన్నాడు, ఇక్కడికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మమ్మల్ని విడుదల పరుస్తాడు అన్న విషయాలన్నీ తెలుసు. కానీ అందరూ ఎటు వెళ్తున్నారు? సంఘములో గొడవలు, సంఘములో సరైన ఆరాధన ఉండదు, సరైన వాక్యం ఉండదు, తప్పుడు సిద్ధాంతాలు, ఇంకా పాస్టర్ గారికి లేకపోతే ఇక్కడ నిలబడిన వ్యక్తికి సరైన సాక్ష్యం ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి అందరూ చేరిపోతూ ఉంటే ఇప్పుడు నాకెలా ఉంటుంది? నేను ముసుకేసుకొని చెప్పులు తీసేసి ఏడ్చుకుంటూ కొండెక్కాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత విచిత్రంగా ఉంటుంది. నిజమే, దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని కూడా, మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకొని కూడా, మన పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకొని కూడా మన దగ్గరికి రాకుండా ఏమీ లేని చోట దేవుని యొక్క సన్నిధి కూడా దిగని ప్లేస్లకు వెళ్తున్నారు. ఎంత అంటే మనిషి యొక్క తీరు, సమాజం యొక్క తీరు ఎలా ఉందో ఇక్కడ దావీదుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు ఊరకనే దావీదు విషయాలన్నీ రాయించలేదు, మన జీవితంలో జరిగేవి ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించాడు, నువ్వే కాదమ్మా, నీకులాగా దావీదు కూడా గొడ్డేసుకుని ఏడిశాడు, నువ్వే ఏడుతున్నావు అనుకుంటున్నావా? దావీదును ఒకసారి చూడు. దావీదు నాకెందుకు హృదయానుసారుడయ్యాడో తెలుసా? అందులో ఒక కారణం ఏంటో తెలుసా? దావీదు జీవితం ఎలా ఉన్నా, దావీదుకి నాకు ఉన్న సంబంధం ఎంత చక్కటి సంబంధాన్ని దావీదు కలిగి ఉన్నా, దావీదు దగ్గరికి రాకుండా అందరు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అబ్షాలోము పక్షంగా వెళ్ళారు. అప్పుడు దావీదు ఎంత బాధపడాలి? నువ్వు ఈ చిన్న విషయాలకే బాధపడితే అని దేవుడు నాతో మాట్లాడు, మీతో కాదు. అప్పుడు అనిపించింది, ప్రభువా, దావీదు కన్నా నేనేమీ శ్రేష్టమైందని కాదు, దావీదు అంతటోడే అలాంటి స్థితికి వెళ్ళాడు అని అంటే, ఆ అనుభవంలోకి వెళ్ళాడు అని అంటే, ప్రభు నాకు కూడా మంచిదేనైనా, నాకు కూడా నేర్పించు అన్న. నిజమే, మన జీవితంలో జరిగే ప్రతీది కార్యాలు ఎక్కడ మనకి కనబడతాయంటే బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. మన ముందున్నటువంటి భక్తులు వాటన్నిటినీ అనుభవించి బైబిల్ గ్రంథంలో వాటిని రాయించి పెట్టాడు. అవి మనం తెలుసుకున్నప్పుడు వారు ఎలా ఆశీర్వదించబడ్డారో ఆ సమస్య, ఆ అనుభవంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేశారో మనం తెలుసుకుంటే మన జీవితం కూడా అలాగా నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. బైబిల్ చదివితే ఖచ్చితంగా అన్నిటికీ జవాబు దొరుకుతుంది. ఇంకా విచిత్రం ఏంటి అని అంటే, దావీదుతో ఉన్నటువంటి, దావీదుకి సలహాదారుడు, మంత్రి అని చెప్పచ్చు, అతని పేరేంటి అంటే అహీతోపేలు. ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఏమని చెప్తున్నాడు అని అంటే, అతడు చెప్పిన ఏ ఆలోచన అయినా కూడా ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండును అని రాయబడ్డది. ఎవరి గురించి? అహీతోపేలు గురించి. అంటే దావీదుకి సలహా ఇచ్చే వ్యక్తి ఏమని సలహా ఇస్తాడు అని అంటే, దేవుని యొద్ద విచారణ చేసి
ఒక వ్యక్తి ఏ ఆలోచన అయితే చెప్తాడో అలా ఉంటుందంట అహీతోపేలు చెప్పే ఆలోచన. ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి దేవుని దగ్గర ఆలోచన తీసుకొని దావీదుకి చెప్తున్నటువంటి ఆ ఆలోచన కర్త, ఆ వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? అబ్షాలోం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత బాధ ఉంటుందండి! మామూలు బాధ వస్తుందా దావీదుకి? అబ్షాలోం పక్షంగా చేరిపోయాడు అని దావీదు విన్నప్పుడు అంట మరింత బాధపడ్డాడంట. అహీతోపేలు గురించి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 15:30. ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేశాడు ఇప్పుడు దావీదు? అహీతోపేలు యొక్క ఆలోచన ఏం చేయి ప్రభువా, చెడగొట్టేయి అని ప్రార్థన చేశాడంట. ఎంత బాధ ఉంటే అలా ప్రార్థన చేస్తాడు. దేవుడు వెంటనే అద్భుతం చేశాడు. ఇంకా చూస్తూ ఉంటే అబ్షాలోం పక్షంగా ప్రతిరోజు చేరిపోతూ ఉన్నారంట. అంతకంతకు చేరుతూ ఉంటే అతని యొక్క బలం ఎక్కువైపోతూ ఉంది. బలం అబ్షాలోము బలం. కానీ దావీదు మాత్రం అరణ్యానికి వెళ్ళిపోయాడు. అయితే అరణ్యంలో దావీదు చేసిన పని ఏంటి అని అంటే ఉదయకాలమే లేచి ప్రభువును ఆశ్రయించాడు. ఇంకొక విషయాన్ని మనం చూడాలి. అహీతోపేలు గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే స్పందించాడు. స్పందించి ఏం చేశాడు తెలుసా? దావీదు పక్షంగా అహీతోపేలుకి చూడండి 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయెను. చూడండి, నీవు కనుక ఉదయకాలమే దేవుని సన్నిధిని వెతికితే కనుక నీ చుట్టూ ఉన్న శత్రువుల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అస్సలు విడిచిపెట్టడు. ఆలోచన చెప్పాల్సినటువంటి అహీతోపేలు దావీదు పక్షంగా ఉండకుండా అబ్షాలోం పక్షంగా వెళ్ళిపోయాడు. దావీదు బాధపడితే దేవుడు చూసి ఊరుకోలేదు. దావీదు చిన్న మాట చెప్పాడు, ప్రభువా వాడి ఆలోచనని చెడగొట్టు ప్రభువా అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడంతటా వాడే ఉరిపోసుకొని చచ్చిపోయేలా చేశాడు. దేవుడు న్యాయం తీరుస్తాడు. మనం కనుక దేవుణ్ణి వెతికితే, దేవుని యొక్క బలాన్ని చూస్తే, దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలని ఆశపడితే, కానీ దావీదు చేసిన ప్రార్థన విచిత్రంగా ఉంటుంది. ప్రభువా అబ్షాలోముని చంపే, లేకపోతే అహీతోపేలుని చంపే అని ప్రార్థన చేయలేదు. శత్రువులు చెదరగొట్టు అని కూడా ప్రార్థన చేయలేదు. ఏమని చేశాడో తెలుసా? నీ బలాన్ని, నీ ప్రభావాన్ని నేను చూడాలి అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్పాడు? వాళ్ళందరినీ నా నుండి తీసేయి. ఇప్పుడు శత్రు యొక్క బలం ఎంత చిన్నదో దావీదుకి తెలుసు, దేవుని యొక్క బలం ఎంత గొప్పదో దావీదుకి తెలుసు. ఇప్పుడు దేవుని యొక్క బలాన్ని చూడాలి అని అంటే తన చుట్టూ ఉన్న శత్రువులను ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఎగిరెగిరి తన్నేలా చేస్తాడు. మనం కూడా దావీదులాగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అదే దేవుని యొక్క హృదయాన్ని ఎరగడం అంటే. డైరెక్ట్గా ప్రభువా నా ఎదురుగా ఉన్న శత్రువు నాశనమైపోవాలి, చచ్చిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేయడం కాదు. దావీదులాగా ఏం చేయాలి తెలుసా? ప్రభువా నిన్ను చూడాలి, నేను నీ బలం చూడాలి. నీ బలం చూడాలి అని అంటే వాడి బలం ఏమవుతుంది? నాశనం అయిపోద్ది. దావీదు ఎంత తెలివైనాడో చూడండి. తర్వాత కింద వచనాన్ని చదువు 63వ కీర్తన. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. అసలు దేని బట్టి కృషించిపోతున్నాడు? అబ్షాలోము పక్షంగా అందరూ చేరిపోయారు. నాకు ఆలోచన చెప్పాల్సిన అహీతోపేలు కూడా అబ్షాలోము పక్షంగా చేరిపోయారు అని బాధపడ్డాడంట. ఎక్కెక్కి ఏడ్చాడంట. నెత్తి మీద గుడ్డ వేసుకొని చెప్పులు లేకుండా కొండ ఎక్కుతా ఏడ్చుకుంటా ఎక్కాడు. కానీ అక్కడ చేస్తున్న ప్రార్థన
దానికి వ్యత్యాసంగా ఉంది. ఏదన్నా ఒక్క మాటన్నా చెప్పాడా? నేను ఎందుకు ఏడుస్తున్నాను ప్రభువా, అబ్షాలోము నాకు వ్యతిరేకంగా అయిపోయాడు, నా కుమారుడు నన్ను తరుముతున్నాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతని వైపుకి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని ఏమైనా చెప్పాడు అక్కడ? లేదు. ఏమంటున్నాడు? నిన్ను చూడాలి ప్రభువా, నీ బలాన్ని నేను చూడాలి, నీ ప్రభావం ఏంటో నేను చూడాలి, నా శరీరం ఏమైపోతుందో తెలుసా, నిన్ను చూడాలనే ఆశ చేత కృషించిపోతుంది అంటున్నాడు. అంటే దేవుని యొక్క బలాన్ని మనము చూడాలి అని మనం ఆశపడితే, మన శరీరం కృషించిపోయినంతగా నువ్వు ఆశపడితే దేవుడు వెంటనే పైకి లెగుస్తాడు. ఏమైపోయిందో తెలుసా? అబ్షాలోము కాదు కదా, అహీతోపేలు కాదు కదా, ఎవ్వడు నిలబడనకుండా చేశాడు దేవుడు. సొంత కుమారుని చంపద్దు అని చెప్పి మరి పంపించాడు దావీదు. నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి పంపిస్తే ఏం చేశారో తెలుసా? ఇంటికి వస్తే ఎలాగూ చంపనోడీడని అబ్షాలోము అంట గుర్రం ఎక్కి వెళ్తూ ఉంటే వృక్షానికి తగిలిందంట. చూడు 18:9. ఏమైందంటే అబ్షాలోము యొక్క జుట్టు ఎలాంటిది అని అంటే కర్లీ హెయిర్ అనమాట. చక్కగా ఉంగరాల్లాగా ఉంటుంది జుట్టు, చాలా మంచి జుట్టు అంట. ఇప్పుడు ఆ జుట్టునే దేవుడు ఏం చేశాడు? చెట్టు కొమ్మకి గుచ్చుకునేలా చేశాడు. తగిలిందంట. ఆ చిక్కుగా ఉన్న జుట్టులో చెట్టు తగిలేసరికి ఏమైపోయింది? ఉండిపోయింది అక్కడ. తలకాయ చెట్టు మీద ఉంది, కాళ్ళు గాడిద మీద ఉన్నాయి. గాడిద ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఇప్పుడు అయ్యగారు ఎక్కడున్నారు? ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడంట. చూసినోడు ఏం చేశాడంటే అక్కడ అబ్షాలోము వేలాడుతూ ఉన్నాడని చెప్తే, నువ్వు వేలాడుతున్నవాడిని ఎందుకు వదిలేసి వచ్చేవారా, చంపేసి రావాలి కదా అంటే, దావీదు చెప్పాడు కదా కుమారుని ఏం చెయ్యొద్దని, అందుకే నేనేం చేయలేదు అని చెప్తే పక్కన ఉన్నవాడు ఏం చేశాడు తెలుసా? నీకెందుకు అలాంటి అవకాశం ఇస్తాను, నేనే వెళ్ళి చంపేస్తానని 3 అవి బాణాలు తీసుకున్నాడంట. బాణాలు తీసుకొని చదువునానా 18-15 పైన యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఇందును, అది నువ్వు చంపేదాకా నేను ఏమైనా కాచుకొని ఉంటానరా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని 3 బాణాలు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. చూడండి, దేవుడు న్యాయము తీరుస్తే ఇలా తీరుస్తాడు. ఆ చెట్టు కిందకి ఎలా వెళ్ళాడు? ఆ జుట్టు, ఎంత జుట్టు ఉన్నవాడు చెట్టు కిందకి వెళ్ళాడంట. ఆ కొమ్మలకి ఏమైపోయిందంట? జుట్టు అంటుకొని పైన ఉండిపోవాల్సి వచ్చింది. అందుకనే దేవుడు హృదయానుసారుడు అని చెప్పి దావీదు యొక్క సింహాసనం తరాలు నిలిచి ఉంటుంది అన్నాడు. ఎందుకు దావీదుని దేవుడు అంతగా దీవించాడు అని అంటే, దావీదు చేసిన ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనమైతే ఏమని చేస్తాం? అబ్షాలోమును అర్జెంటుగా చంపే ప్రభా, అహీతోపేలు లేకుండా చేసే ప్రభా, భూమి మీద ఉండకూడదు ప్రభా, నాశనం అయిపోవాలి ప్రభా, అంత స్వార్థం కనబడుతుంది. కానీ దావీదు చేసిన ప్రార్థనలో కొంచెం కూడా కనబడలే. కానీ దావీదు చేసిన ప్రార్థన అదే. ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? నీ బలం ఏంటో నాకు చూపించు, నీ ప్రభావం ఏంటో నాకు చూపించు, నేను అది చూడాలని. నా శరీరం ఏమైపోతుంది తెలుసా? ఆశ చేత కృషించిపోతుంది. నువ్వు చేసే కార్యాన్ని నేను చూసినప్పుడు అప్పుడు నా ప్రాణం తృప్తి పడుతుంది అంటున్నాడు. దేవుడు అబ్షాలోముని లేకుండా చేసేసాడు, అహీతోపేలు ఉర్రిపోసుకొని చచ్చిపోయేలా చేశాడు. ఇలాంటివి మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అర్థం కాని పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితులు. సొంత ఇంటి వాళ్ళే మన మీద అబద్ధాలు చెప్పడం, సొంత ఇంటి వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకపోవడం, సొంత ఇంటి వాళ్ళే మన మీద నిందలు వేయడం, మన గురించి చెడ్డగా మాట్లాడడం, మనం మంచి వాళ్ళమని తెలిసినా కూడా మనతో ఉండనోకుండా మన పక్షంగా ఉండాల్సిన వాళ్ళు అందరినీ ఎక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటారు? వాళ్ళ పక్షంగా చేర్చుకుంటూ ఉంటారు. మనల్ని చెడ్డవాళ్ళగా చూపిస్తారు. మనం ఏదో తప్పు చేసినట్టు, మనం ఏదో పాపం చేసినట్టు మనల్ని వెలివేసిన వాళ్ళగా చూస్తారు ఇంట్లో. అలాంటివన్నీ జరుగుతాయి. మీకున్నాయో లేదో తెలియదు ఆ అనుభవాలు. అది చాలా శ్రేష్టమైన అనుభవం. అది నువ్వెంత మంచిగా ఉన్నా, నువ్వు చెడ్డదానివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వెందుకు పనికిరావు,
నువ్వేం చేసినా నచ్చదు వాళ్ళకి. నువ్వు బిర్యానీ పెట్టినా అందులో ఏదో పెట్టని అస్సలు బాగాలేదు బిర్యానీ అంటారు. నువ్వెంత మంచిగా వండి పెట్టు బాగాలేదనే అంటారు. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి? ఉదయమే ఎవరు లేవకముందే లేచి, ప్రభా నీ ముఖాన్ని చూడాలి, నీ బలాన్ని నేను చూడాలి ప్రభాను. వెంటనే ఆయన లేచి నుంచుంటాడు. కింద నీకు ఎదురుగా ఉన్నవన్నీ పోతాయి. నీ శత్రువుని నువ్వు కనుక అణిచివేయాలి అని ఆశపడితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, దావీదులాగా ఉదయకాలమే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీ బలం నాకు చూపించవా, నీ ప్రభావాన్ని నాకు చూపించవా, నాకు ఆశగా ఉంది ప్రభువా అంటే చాలు, మిగిలిన బలాలన్నీ పోతాయి, దేవుని బలం పైకి లెగుస్తుంది. చాలా ఈజీ అన్నమాట. కానీ ఉదయమే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని మనము దేవునితో మాట్లాడాల్సింది ఏంటి అని అంటే, నీ బలం నీ ప్రభావాన్ని నేను చూడాలి. ఏ అపవాది అయినా మనుషుల్ని ఉపయోగించుకొని అపవాది నీ జీవితంలో ఏదో చేయాలని చూసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఒక్కోసారి ఒంటరిగా అయిపోతుంది. మనం ఎంత చెప్పినా నమ్మరు. నేను ఇలాగే ఇదే చెప్పాను కదా అంటే నమ్మరు. అబ్బే అది కాదు, నువ్వు అలా చెప్పో, ఇలా చేసో, అలా చేసో, లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకు ఒకటే అర్థం అవ్వాలి, దీనికి అంతటికి సీక్రెట్ నాది. దావీదు చెప్పాడు కదా, ఉదయమే లేచి దేవుడు బలము ప్రభు, బలాన్ని చూపించు ప్రభు అంటే చాలు, వాళ్ళ బలమంతా పోతుంది. లేదు, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనంటే, వేకువ జామునే దేవుని సన్నిధిని వెదికే అనుభవాన్ని కోరుకుంటా ఉన్నాడు.